హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కనెక్టింగ్ ఎలక్ట్రిషియన్ యూట్యూబ్ ఛానల్. ఈ స్విచ్ బోర్డ్కి కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలో తెలుసుకుందాం. ముందుగా ఈ స్క్రూస్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. దీనికి ఒక వైర్ ముక్క తీసుకొని స్విచ్ పై టెర్మినల్ నుంచి ఇక్కడ పై టెర్మినల్లో పెట్టి టైట్ చేసుకోవాలి. స్విచ్ పై టెర్మినల్ నుంచి సాకెట్కి ఎల్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఎల్ అని ఉంటుంది. ఎల్కి ఇచ్చుకోవాలి. ఎల్ అనే టెర్మినల్కి ఇచ్చేయాలి. ఇప్పుడు ఇంకో వైర్ తీసుకొని స్విచ్ కింది టెర్మినల్కి, ఇది ఫేస్ వైర్ ఫ్రెండ్స్. మనకి కరెంట్ నుంచి వచ్చే రెడ్ వైర్ ఫేస్కి పెట్టుకోవాలి. ఫేస్ వైర్ స్విచ్కి ఇవ్వాలి. బ్లాక్ వైర్ న్యూట్రల్. ఈ న్యూట్రల్ ఇక్కడ ఎన్ అని ఉంటుంది. ఇక్కడ ఈ ఎన్ ఉన్న దగ్గర బ్లాక్ వైర్ పెట్టుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్. మనం మెయిన్ వైర్, ఇది ఫేస్ వైర్ ఫ్రెండ్స్. ఫేస్ వైరు స్విచ్ కింద టెర్మినల్కి ఇచ్చుకోవాలి. అలాగే పై టెర్మినల్ నుంచి ఇక్కడ ఎల్ అని ఉంది కదా, ఈ టెర్మినల్కి ఇచ్చుకోవాలి. ఎల్ అంటే లైన్. ఇది న్యూట్రల్ వైర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎన్ అని ఉంటుంది. ఈ ఎన్కి బ్లాక్ వైర్ ఇచ్చుకోవాలి, న్యూట్రల్. మనం ఇట్లా దీనికి ఆపోజిట్లో నిలబడ్డప్పుడు రైట్ సైడు ఫేస్ ఉండాలి. ఇంతే ఫ్రెండ్స్, ఇది కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేసుకుందాం. సప్లై చెక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్విచ్ ఆఫ్లో ఉంది, సప్లై వస్తలేదు. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి చెక్ చేసుకున్నాం. ఇగో ఫ్రెండ్స్, సప్లై వచ్చింది. ఇది రైట్ సైడ్ ఉండాలి. స్విచ్ కంట్రోల్ ఫేస్ ఎప్పుడు స్విచ్ కంట్రోల్లో ఉండాలి. దీనిలో సప్లై రావద్దు ఫ్రెండ్స్. ఇంకోసారి చూడండి ఫ్రెండ్స్, స్విచ్ చేస్తే మనకు సప్లై వస్తుంది. స్విచ్ ఆఫ్ చేస్తే సప్లై పోతుంది. స్విచ్ చేస్తే వస్తుంది, స్విచ్ ఆఫ్ చేస్తే పోతుంది. ఇక్కడ స్విచ్ చేసినా ఆఫ్ చేసినా సప్లై రాదు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా కనెక్టింగ్ ఎలక్ట్రిషియన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.